చాలా మంది అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని అవమానిస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు, నాగబాబు ఎందుకు స్పందించలేదు అన్న ప్రశ్న సంధిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఒక పెద్ద తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మీకు ఆఖరి వార్నింగ్ అంటూ హెచ్చరికలు జారీ చేశారంటూ ఒక లీక్ వార్త అయినా వచ్చేది. కానీ చిరంజీవిని అంత మాట బాలకృష్ణ అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు స్పందించినట్టు కానీ, బాలకృష్ణతో మాట్లాడినట్టు కానీ, ఇంకోసారి ఇలా మాట్లాడద్దు అని శుతిమెత్తగా అయినా మందలించారని కానీ ఎక్కడ వార్తలేదు. అంటే పరోక్షంగా తెలుగుదేశం పార్టీ కూడా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను చూసి చూడనట్టుగానే వదిలేస్తోందా, చిరంజీవిని అవమానించిన అంశాన్ని లైట్ గా తీసుకుంటుందా తెలుగుదేశం పార్టీ అన్న అనుమానం కలుగుతోంది. పైగా జగన్మోహన్ రెడ్డి సైకో సైకో అంటూ ప్రచారం చేశారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి సైకో అయి ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితి ఇంకోలా ఉండేది. సినిమా పరిశ్రమకు సంబంధించిన హీరోలంతా కలిసి వచ్చిన మరుసటి రోజు నుంచే వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి అవమానించారంటూ విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అసాధారణ మనస్తత్వం ఉన్న వాళ్ళు, విపరీతమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అయితే వెంటనే సీఎంఓ ద్వారా అయినా సరే హీరోలందరికీ ఫోన్లు చేయించి మిమ్మల్ని నేను మర్యాదగా ఆహ్వానిస్తే ఇగో ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మీరంతా తప్పనిసరిగా ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేయాలని ఒత్తిడి తెచ్చి ఉండేవాళ్ళు. ఆ రోజున పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అలాంటి డిమాండ్ పెట్టి ఉంటే హీరోలు అందరూ కూడా ఎస్ ఈ జరుగుతున్న ప్రచారం తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అగౌరవపరచలేదని చెప్పుకొని ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు ఈ హీరోలందరినీ దీంట్లోకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్న ఒక ఉద్దేశంతో సైలెంట్ గా ఉండిపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారున్నా ఇంకొకరున్నా తప్పనిసరిగా ఆ రోజు ఈ హీరోలందరినీ తోను ఒక ఖండన ప్రకటన ఇప్పించుకునేవాళ్ళు జరుగుతున్న ప్రచారానికి వ్యతిరేకంగా. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని కూడా చేయకుండా హీరోల్ని వదిలేశారు. దాన్ని అలసుగా తీసుకొని విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటే చిరంజీవి చూస్తూ వచ్చారు. అమెరికాలో ఉన్న చిరంజీవి గారికి బాలకృష్ణ గారు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత నిద్రపోయే సమయంలో అయినా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి గుర్తుకొచ్చి ఉంటుంది. బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా తనను ఒక చిన్న మాట అంటేనే నాకు ఇంత బాధ కలిగిందే, వెంటనే ప్రకటన ద్వారా ఖండించాల్సినంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరి 3 ఏళ్ల పాటు నా భుజాల మీద నుంచి తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం పైన నా తమ్ముడితో సహా టీడీపీ నాయకులంతా పదే పదే గురి పెడుతూ ఉంటే నేను చాలా మౌనంగా ఉన్నానే, మరి జగన్మోహన్ రెడ్డి ఎంత బాధపడి ఉంటారు అని చిరంజీవి గారికి తప్పనిసరిగా ఆయన మనసులో అలాంటి ఆవేదన నిన్న కలిగే ఉంటుంది. 3 ఏళ్ల పాటు కూడా అలాంటి బాధ ఉన్నా సరే భరించారంటే జగన్మోహన్ రెడ్డి ఎంత స్థితప్రజ్ఞతో ఉండాలి అని చిరంజీవి గారికి అనిపించి ఉంటుంది. డైరెక్ట్ గా చిరంజీవి గారే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం పైన దాడి చేయకపోయినప్పటికీ తన కారణంగానే ఇదంతా జరిగిందని గుర్తించారు కాబట్టి, తన కారణంగా ఇది జరిగింది కాబట్టి ఇదంతా ఏదో కర్మ రిటర్న్ అన్నట్టుగా మళ్ళా బాలకృష్ణ రూపంలో అది ఈ రోజు నా వరకు వచ్చిందని చిరంజీవి గారు గమనించి ఉంటారు. అందుకే ఇకపైన ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డిని అవమానించే విషయంలో ఈ నాయకుల చేతుల్లో పావు కాకూడదు అన్న ఉద్దేశంతోనే ఆయన నిన్న ఆ ప్రకటన ఇచ్చి ఉండాలి. చిరంజీవి గారు ఈ ప్రకటన ఎప్పుడో చేయాల్సింది, ఎన్నికలకు ముందే ఈ ప్రచారం మొదట్లోనే చేయాల్సింది. కానీ పరోక్షంగా ఈ ప్రచారం వ్యాప్తి చెందడానికి చిరంజీవి గారు కూడా ప్రధాన కారణమయ్యారు. అయితే ఇంత జరిగినా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం పైన కూడా చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న డిప్యూటీ సీఎం హోదాలో అనుభవిస్తున్న హంగులు, ఆర్భాటాలు, హెలికాప్టర్ల ప్రయాణాలు, పెద్ద పెద్ద సెక్యూరిటీలు, కాన్వాయ్లు ఇవన్నీ చూసుకున్న తర్వాత తన అన్న గౌరవాన్ని మర్చిపోయారా? గతంలో జగన్మోహన్ రెడ్డి అవమానించకపోయినా సరే మా అన్నను అవమానించారని పదే పదే మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ బహిరంగంగా చిరంజీవిని అట్లా తీసి పడేసేలాగా అవమానించేలా మాట్లాడితే ఎందుకు స్పందించడం లేదు? నాగబాబు గతంలో అనేక మార్లు బాలకృష్ణతో వివాదం పెట్టుకొని వాగ్వాదానికి దిగి తన అన్నను అవమానించినప్పుడు ఎదురు నిలిచిన నాగబాబు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే నాగబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తన అన్న గౌరవం కంటే వాళ్ళ పదవులే ముఖ్యమైపోయాయా అన్న ఒక చర్చకు కూడా అవకాశం ఇస్తోంది. సొంత అన్న ఆత్మగౌరవాన్ని కాపాడలేని పవన్ కళ్యాణ్ ఇక మా ఆత్మగౌరవం ఏం కాపాడతారు, మా గౌరవాన్ని ఏం నిలబెడతారు అని మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ను చూసి ఓట్లేసిన వర్గాలు కూడా ఈరోజు ఆలోచించుకునే పరిస్థితి వచ్చేసింది. సామాన్య కార్యకర్తలనే కాదు, ఇన్ఛార్జీలనే కాదు, నాయకులనే కాదు, ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని అవమానిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని చెప్పినా కూడా వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ అణిచివేస్తూ వచ్చారు. వాళ్ళ గొంతుల్ని పవన్ కళ్యాణ్ నొక్కేస్తూ వచ్చారు. రామారావు, కోవూరు ఇన్ఛార్జ్ రామారావుని ఏకంగా ఇన్ఛార్జ్ పదవి నుండి తప్పించేశారు, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారని. ఇప్పుడు వాళ్ళ ఘాటిన చిరంజీవి సొంత అన్నను కూడా కట్టేస్తూ ఉన్నారా? తమకు వ్యక్తుల గౌరవం కన్నా, మా అన్న గౌరవం కన్నా 15 ఏళ్ల పాటు ఈ పొత్తు కొనసాగడమే ముఖ్యమని ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నారా? మా అన్న చిరంజీవిని బాలకృష్ణ అవమానిస్తేనే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వివాదానికి వెళ్ళలేదు, వాళ్ళని ఒక మాట అనదలుచుకోలేదు. కాబట్టి దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకోండి, జనసేన పార్టీలో ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకవేళ మనల్ని మాట్లాడినా మౌనంగా ఉండాల్సిందే తప్పించి ఎదురు మాట్లాడడానికి వీలు లేదు అన్న సిగ్నల్ పంపించబోతున్నారా? తన అన్ననే బాలకృష్ణ అన్నా సరే స్పందించని పవన్ కళ్యాణ్
ఇక రేపు పొద్దున్న టీడీపీ వాళ్ళు మనల్ని ఏమన్నా కూడా స్పందిస్తారు అన్న నమ్మకాన్ని కూడా జనసేన పార్టీ క్యాడర్లో పవన్ కళ్యాణ్ స్వయంగా చంపేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా అన్నను అవమానిస్తారా అంటూ పదే పదే పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు చూసిన వాళ్ళంతా పవన్ కళ్యాణ్ కు తన అన్న చిరంజీవి అంటే ఎంత గౌరవం, ఎంత ప్రేమ అనుకున్నారు. కానీ ఈ రోజు బాలకృష్ణ వ్యాఖ్యల తర్వాత స్పందించకుండా మౌనంగా ఉండడాన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కు చిరంజీవి మీద నిజంగా ప్రేమ ఉందా, లేకుంటే చిరంజీవిని సొంత అన్నని కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే గతంలో పవన్ కళ్యాణ్ వాడుకున్నారా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి వచ్చేసరికి ఇప్పుడు అన్న ఆత్మగౌరవం గుర్తుకు రాలేదు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి మాత్రమే తన అన్న గౌరవాన్ని పదే పదే ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నారు అన్న అభిప్రాయానికి కూడా అవకాశం ఏర్పడుతోంది. సరే, మేము పొత్తులో ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మాట్లాడలేము అనడానికి కూడా లేదు. ఎందుకంటే పొత్తు ధర్మం అన్నది అవతల వాళ్ళకు కూడా వర్తించాలి కదా. అవతల వాళ్ళేమో జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, చివరకు చిరంజీవిని కూడా ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకు లేని పొత్తు ధర్మం ఇక జనసేన పార్టీ నుంచి పొత్తు ధర్మం ఎందుకు పాటించాలి అన్న ప్రశ్న సగటు జనసేన పార్టీ కార్యకర్తల నుంచి కూడా వస్తోంది. దీనికి సమాధానం లేదు.